ఏయ్, టీవీ యాంకర్లా ఎప్పుడూ వాగుతూనే ఉంటావు. ఇప్పుడు ఏమైందని? టికెట్ దొరకని పొలిటీషియన్లా అలా మొహం పట్టావు. మాట్లాడు ఏదైనా. గుండె ఆగిపోయేలా ఉంది ఈ నిశ్శబ్దంలో ఉంటే. మౌనం సమాధానం కాదుగా. మాట్లాడు ఏదైనా, లేకపోతే వెళ్ళిపోతా. ఇదే కదా నువ్వు కోరుకుంది. మరి ఈ డ్రామా ఎందుకు? పిచ్చేమని లేచిందా నీకు? నేనెందుకు ఇది కోరుకుంటా? నా మాటల్లో ప్రేమ, నా చూపులో ఇష్టం. నువ్వే నేననేలా ఉండే నా మాటలు ఇప్పుడు నీకు పిచ్చిగా అనిపిస్తున్నాయి కదా. దేనికి ఇదెంత? అర్థమవుతుందా ఏం మాట్లాడుతున్నావు? నేనెందుకు ఇలా ఉన్నానని ఎప్పుడైనా అడిగావా? అయినా అర్థం లేకుండా మాటలు ఉండవుగా. నన్ను వదిలేసి వెళ్ళిపో గణేష్. నీతో ఉండడం అంటే ఏదో ఒంటరితనం, తెలియని ఏదో కష్టం. నీతో ప్రతిక్షణం ఇలానే ఉంటే మనం కలిసి ఉండడం కరెక్ట్ కాదుగా. ఏడుస్తావు, నవ్వుతావు, ఇష్టం అంటావు, కష్టంగా ఉందంటావు, లేదంటే వెళ్ళిపో అంటావు, నీకు నచ్చినట్లే ఉండాలంటావు, లేదంటే ఇలా గట్టిగా అరిచేసి నోరు మూయించేస్తావు. ప్రేమ తప్ప అన్నీ కనిపిస్తే గణేష్ నీలో ఏదో ఉన్నట్టు నటిస్తున్నావు అంతే. నటనంటే ఏంటో తెలుసా? మనసులో ద్వేషాన్ని, కళ్ళలో అమాయకత్వాన్ని రెండు బ్యాలెన్స్ చేస్తున్నావు చూడు. ఇది కదా నటనంటే. నాది ప్రేమ భూమి. మాటలు అటు ఇటు మార్చడంలో ఎక్స్పర్ట్ నువ్వు. ఎలాగైనా గెలవాలని మాట్లాడే నీతో మాట్లాడడం కష్టంలే. ప్రమాదాలు జరిగే చోట పెద్ద పెద్ద హోర్డింగ్లు పెడతారు, అది చూసి స్లోగా వెళ్తారని. ప్రేమలో కూడా పెడితే బాగుండు, ఇలాంటివి జరగకుండా ఉంటాయి. ఇది ఇక్కడితో ఆపేద్దాం గణేష్. మాటలతో అంత ఈజీగా చెప్పేశావు ఆపేద్దామని. అంత ఈజీనా ఒక మనిషి మనసులో నుండి వెళ్ళిపోవడం? నన్ను వదిలేసి నువ్వు వెళ్ళిపోగలవేమో భూమి, నేనైతే అక్కడే ఆగిపోతాను. అలగడం, బ్రతిమాలించుకోవడం, కోపడ్డం, ఇదేనా ప్రేమంటే నీకు? ఒకప్పుడు నేను అలానే కదా చేసింది. ఇప్పుడు అలా లేను, అందుకే ఆపేద్దామంటున్నావు. టెన్షన్లు ఎన్ని ఉన్నా నేను అలసిపోయానే తప్ప నీపై చూపించే ప్రేమ తగ్గలేదు భూమి. మాటలే కదా తగ్గింది. మనసు ఎంత బరువైందో దించేసుకోవాలనుకుంటున్నావు. సరే వదిలేస్తా. నేను అడిగింది ఒకటి ఇస్తే. కొత్త డ్రామానా? లేదు. మరి ఏంటి అడిగేది? ఏదైనా సరే నువ్వు అడిగేది చేస్తా. నిన్న గడిపిన క్షణాలు ఎలాగో తిరిగి రావు. రేపు ఉంటాయో లేదో తెలీదు. నీతో నడిచిన కాలం తిరిగి రాదు. నీ జ్ఞాపకాలు నా మనసును దాటిపోవు. నీ జ్ఞాపకాల గుర్తులు నువ్వే చెరిపేసి వెళ్ళిపో. లెక్క చూపించిపో అన్నావు కదా, సెట్ చేసి వెళ్తా త్వరలోనే. నువ్వు నేను కలిసిన మొదటి రోజునే చివరి రోజుగా ముగిస్తాం మన ఈ కథ. ఆల్ ద బెస్ట్ మరి. చిరునవ్వులన్నీ మూట కట్టి వింట తీసుకెళితే ప్రేమ నవ్వుతూ ఉన్నావా? కళ్ళల్లో కన్నీళ్ళు సెలయేరులై పారితే ప్రేమ చూస్తూ ఉన్నావా?
పక్షిగూడులా కనిపిస్తుందా? ప్రేమ మాట మాట పెరిగి విడిపోయే ఆలోచనకొచ్చావా? కళ్ళల్లో కన్నీళ్ళు సెలయేరులై పారితే ప్రేమ చూస్తూ ఉన్నావా? పక్కన ప్రమిదున్నా చీకటి కమ్మేస్తుంది, చుట్టూ ఎవరున్నా నీ రూపే చూస్తుంది. పోగేసుకున్నా నిన్నటిలన్నిటినీ దూరంగా విసిరేసి ఈ రోజే బ్రతకాలని ఉందా? నువ్విచ్చిన ప్రతి జ్ఞాపకం నీకే ఇవ్వాలని ఉంది. మిలమిల మెరిసే హృదయంలో ఎన్నో ఆశలే ఉన్నాయి. ప్రేమ మనసును గాయం చేసిందా? తిరిగి రానంటూ వెళుతుందా? కళ్ళల్లో కన్నీళ్ళు సెలయేరులై పారితే ప్రేమ చూస్తూ ఉన్నావా? వయసు గాయం చేసుకొని వలపు దాహమే ప్రేమ, అది చనిపోయే వరకుంటుందే. ఎక్కడికి వెళుతున్నావో గమ్యం లేని ప్రయాణం వైపు, నీలో ఉన్నది ప్రేమ, అది కంటికి కనిపించిందే. దుఃఖాన్ని నాకిచ్చి సంతోషాన్ని తీసుకెళ్ళావే. అడుగులు వేస్తున్నావా? ప్రేమ వదిలి వెళుతున్నావా? కళ్ళల్లో కన్నీళ్ళు సెలయేరులై పారితే ప్రేమ చూస్తూ ఉన్నావా? ప్రేమ తగ్గిపోయిన ప్రతిసారి దూరం కావాలనుకుంటే కలవడం ఎందుకు భూమి? ప్రేమంటే ఇవ్వడం, తీసుకోవడం కాదు కదా భూమి. అదొక అద్భుతమైన భావన. మనం ఒంటరిగా మిగిలినప్పుడే తెలుస్తుంది దాని విలువ ఏంటో. మన ఇద్దరి ఆత్మలు వేరు కావచ్చు, ప్రాణం ఒక్కటై బ్రతికితేనేగా మనం అనుకున్న ప్రేమ దక్కేది. నువ్వు అనుకుంటున్న ప్రేమ కనిపించేది భూమి. నువ్వంటే ప్రాణంరా నాకు. నీతో వచ్చే చిన్న దూరాన్ని కూడా తీసుకోలేకున్నా. ప్రేమ ఎక్కువై నమ్మకం తగ్గింది భూమి. అందుకే మన మధ్య ఈ దూరాలు. ప్రేమంటే గొడవపడ్డం కాదు, నిలబడ్డం, ఒకరి కోసం ఒకరు. మాటలు దూరాన్ని పెంచుతాయి, జ్ఞాపకాలు మనసును దగ్గర చేస్తాయి భూమి. నిజమే, నిన్ను వదిలేయాలనుకున్నా. నీతో నా జ్ఞాపకాలను చెరిపేసి పోవాలనుకున్నా. అంత ఈజీనా వదులుకోవడం అంటే? ఒక్కొక్క జ్ఞాపకాన్ని తడిమి చూస్తుంటే గుండె సంతోషంతో బరువెక్కిపోతుంది. మాటలు మనసును దగ్గర చేసేలా ఉండాలి, నేను దూరం చేసేలా మాట్లాడా. నీపై గెలవడం అంటే నాతో నేను ఓడిపోయినట్టే కదా. ఇది అర్థం కావడానికి చాలా ఆలస్యమైంది గణేష్. నేను చూపించిన ప్రేమే ఎక్కువ అనుకున్నా, కానీ నువ్వు నాపై చూపించిన గౌరవం గొప్పది. ఇంతకనే ఏం కావాలో ఒక అమ్మాయికి? ఆగిపోయే ఇష్టం చూపించలేదు భూమి నువ్వు నాకు. ఇంతకంటే ఏం కోరుకుంటుంది నా మనసు? నీ ప్రేమ తప్ప. దూరం రెండు కుటుంబాల మధ్య, మనుషుల మధ్య రావచ్చు, కానీ రెండు మనసుల మధ్య రాకూడదు భూమి. నేను నిర్లక్ష్యం చేశాను కాబట్టే నీ మనసు దారి తప్పింది.
తప్పు నాదే భూమి. ప్రేమించేటప్పుడు ఎంత పెద్దదైనా తేలిగ్గా అనిపించేది, ఇప్పుడు చిన్నదైనా చాలా పెద్దదిగా అనిపిస్తుంది కదా భూమి. వస్తువు మనదైనప్పుడు జాగ్రత్త, మనది కానప్పుడు అజాగ్రత్త. నిన్ను చాలా కేర్లెస్ చేశాను భూమి. నువ్వు లేకుండా నేను లేనని తెలుసు, నాదే కదా అనే అహంకారంతో ఇది జరిగింది భూమి. నీ ప్రపంచం నేనే భూమి, అందుకే నాకు చిన్నదిగా అనిపిస్తుంది, నీకు పెద్దగా కనిపిస్తుంది. ఇక చాలు, మన మధ్య ఏ దూరమూ వద్దు. ఇద్దరి మధ్య ఆగిపోయే క్షణం రావాల్సింది మన శాశ్వతంగా ఈ భూమిని వదిలి వెళ్ళే రోజు మాత్రమే. ఐ లవ్ యూ గణేష్. ఐ లవ్ యూ టూ భూమి.